శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 572వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకములోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసన పర్వములో తృతీయ ఆశ్వాసము, నంబరు 339, పద్యం నంబరు 55. ఇప్పుడు వింటున్నాం. చెప్పండమ్మా. భీష్ముండిట్లని ఏది దానాలు వ్యాసుడు తన కొడుకు అయినటువంటి సుకుడికి చెప్తున్నాడు. గోదానం. గోదానం మహిమ ఎంత గొప్పదండి. అది సంగతి. తపము పెంపున సురభి మార్తాండు వలన. చక్కటి విన్నాము. విశ్వకర్మ తపస్సు చేశాడు. మోక్షార్థి యజ్ఞార్థి అయినటువంటి కన్యని సృష్టించాడు. ఆమె పేరే సురభి. అలాగే ఒక మంచి యవ్వనం, సౌందర్యం కలిగిన పురుషుణ్ణి సృష్టించాడు. ఆయన ఈవిడ్ని చూసి మోహించాడు. అని చాలా ఆర్తుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి మార్తో భవ అన్నాడు. అంటే ఆర్తి చెందకు అన్నాడు. అప్పటి నుంచి ఆయన పేరు మార్తాండు అయ్యాడు. ఈ మార్తాండు సురభి కలిశారు. వారి సంతానమే. అయితే వాళ్ళ కలిగిన మొదటి సంతానం ఎవరు? ఈ లెక్క ప్రకారం గోవులు, ఏకాదశ రుద్రులు, వాళ్ళు అన్నదమ్ములు, ఏకగర్భయుతుడు. ఈ మార్తాండుడికి, ఈ సురభికి జన్మించిన వాళ్ళు ఏకాదశ రుద్రులు. వాళ్ళ పేర్లు విన్నా మనం ధన్యమైపోతాం. అది సురభి మార్తాండు వలన ధరణీనాథ ఏకాదశాత్మజులం పడసే. మొట్టమొదటిసారిగా 11 మంది పుట్టారు. నిగమ సంకీర్తనీయులు వేదముల కొనిబడేవారు. నిఖిల లోకపతులు వీళ్ళు లోకపతులు. అంటే లోకానికే వీళ్ళు దేవత, లోకానికే వీళ్ళు భర్తలు. వారు బ్రాహ్మణులకు ప్రకృతి అంటే బ్రాహ్మణులకు మూలం. కాబట్టి వీళ్ళు ఏకాదశ రుద్రులు అని పిలుస్తారు. వాళ్ళ ఏకాదశ రుద్రులుగా ఎరుపు. వాళ్ళు ఎవరంటే సర్వోజ, అనఘాత్మ, ధర్మరాజ, అజపాదుడన. చూడండి వీళ్ళ పేర్లు. అజపాదుడన, అహిర్బుద్ధ్యుడన, కడువిలసిల్లి, త్రయంబకుడన, త్రయంబకుడితడన, వృషాకపి అన ఒప్పి, శంభుడన పేరు పెంపున అమరి, కపాలి అనగా రైవతుడన అతులానుభావం అతిశయిల్లగా హరుడన బహురూపుడన కీర్తింగని ఉగ్రుడన విశ్వరూపుడన పేర్చిరి. ఆ రుద్రులు అర్చితులైరి. పేర్చి ఆ రుద్రులు వీళ్ళు 11 మంది.
అనేక పేర్లతో కాపాడు. ఆ పేర్లు ఊరికే తెలుసుకుందాం ఒక్కోసారి. అజపాదుడు, అర్ఘ్యపుత్రుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. అది ఈ అనే 11 మంది రుద్రులు. వీళ్ళు బ్రాహ్మణులకు ప్రకృతి మొత్తము 3 లోకాల వాళ్ళు కూడా వీళ్ళని కొలుస్తూ ఉంటారు అని చెప్పారు. ఆ తర్వాత తదనంతరంబా సౌరభేయి ప్రచయంబు ప్రభవించే. ఆ తర్వాత ఈ గోగులు వచ్చాయి. కాబట్టి ఆ విధంగా ఏకాదశ రుద్రులకి ఆవులు వాళ్ళు ఏమిటి సోదరులు. అది గోకులంబు విశేషంబు ఆకర్ణింపు చేసాం. ఆనంబులను ఈ వీళ్ళు ఆ గోకులంలో అంటే ఈ మార్తాండుడికి సురభికి ఉన్నారే, ఏ అవయవంలో ఏ దేవుడు ఉన్నాడో చెప్తున్నాడు. ఆననంబునను ఆననంబు అంటే ముఖం, జిహ్వ నాలిక, శృంగంబుల కొమ్ముల యందు బలవైరి బలవైరి. ఇంద్రుడు ఎక్కడెక్కడున్నాడంటే 3 చోట్ల ఉన్నాడు. ఆవిడ ముఖంలో, ఆవిడ నాలుకలో, ఆవిడ కొమ్ముల్లో అంటే గోవులు. అది సంగతి. తర్వాత రంధ్రంబుల మారుతుండు. మన చర్మానికి రంధ్రాలు ఉంటాయి కానీ అందుకే కదా మనకి చెమట వస్తుంది. ఆవుకు కూడా రంధ్రాలు ఉన్నాయి. అందులో ఎవరున్నారంటే మారుతుడు అంటే గాలి, వాయుదేవుడు. కకుదంబునందు శ్రీకంఠుడు. కకుత్ అంటే మూపురం అంటే ఆ మూపురంలో శ్రీకంఠుడు అంటే శివుడు. పదములందు మరుద్గణములు, వాటి పదములు మరుద్గణములు. మరుత్తులు అనేటువంటి దేవతలు అనగా కుక్షి పొట్ట ఎందు వన్ని అంటే అగ్నిదేవుడు. చన్నుల పొదుగులు సరస్వతి. పెండన్ పంచితమున లక్ష్మియును. అది అంటే ఆవు పేడలో పంచకము అంటే ఆ గోజలం, గోమూత్రమునందు లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీను. చూసారా, కీర్తి ఏమో గోపంచకంలో ఉంటుంది. రాధా ఆవు పేడలోనేమో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే ఆవు పేడతో గొబ్బెమ్మలు, ఇదిగో రేపటి నుంచి గొబ్బెమ్మలు పెట్టాలండి, ధనుర్మాసం వస్తుంది. ఒకప్పుడు నాకు బాగా ఆవు పేడ కోసం లైన్లో నుంచునేవాడికి ఆడపిల్లలు, ఆవులున్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇంత పెట్టేవాళ్ళు. కాబట్టి అది లక్ష్మీదేవి. అలాగే గోమూత్రంలో కీర్తి ఉంటుంది, కీర్తి దేవత. క్రమమున రుధిరంబునందు చంద్రుడు. ఆవు రక్తంలో చంద్రుడు ఉంటాడు. హృదయంబున భగుడను దేవత. భగుడు అనే దేవత. హృదయంలో భగుడు అనే దేవత. పాల వేద ఆవు పాలలో వేద బ్రహ్మదేవుడు ఉంటాడు. వెంట్రుకల యందు అనుష్ఠాన విదతి. అది వెంట్రుకల యందు అనుష్ఠానానికి అధిదేవత. తోక ధర్ముడు. తోక యందు ధర్మదేవత ఉంటుంది. అక్షుల సూర్యుడు. ఆవు కన్నుల్లో సూర్యుడు ఉంటాడు. చర్మమున తపస్సు, ఆవు చర్మంలో తపస్సు ఉంటుంది. తపస్సుకు అధిష్టానమైన దేవత. సిద్ధి తేజం. సంధి పట్ల అది ఆ సంధుల పట్ల ఏముంటుంది?
సిద్ధులు ఉనికి కలదటే. అంటే సందులు ఉంటాయే, అంటే జాయింట్స్, కీళ్ళ చోట. ఆ కీళ్ళు జాయింట్, అక్కడ అణిమ అణిమ, మొదలైన అష్టసిద్ధులు. అణిమ, లగిమ, గరిమ, మహిమ అనే సిద్ధులు ఉంటాయి. సిద్ధి దేవతలు ఉంటారు కీళ్ళలో, ఆ జాయింట్స్ లో. ఇలా ఆవు అసలు లేని చోటు లేదు. అది సంగతి. ఆవులో దేవతలు లేని చోటు లేదు. సిద్ధి తేజము సంధి పట్ల, సిద్ధి కార్యాలయ నెరవేరము. తర్వాత గోవును ఏమనవరు కలదటే. గోవుని ఏమనగలదటే నాయన సుఖ. గోవు ఎంత పవిత్రం అంటే నీకేం చెప్పను ఆయన. గోసేవ చేస్తే ఇంతమంది దేవతల్ని నువ్వు సేవించినట్టే. గోసేవ చేస్తే నువ్వు గోవుకుల మీద ఆహారం ఇస్తే ఇంతమంది దేవతలకి నువ్వు ఆహారం ఇచ్చినట్టే. అది సంగతి. కాబట్టి ఆ గోమాత్రే నమః. అది సంగతి. మరియు ఒక్కటి అక్కజం బగునది గో మహానుభావ ప్రకటం పైన ఇతిహాసంబు చెప్పద విను అంటున్నాడు. నైనా నీకు కథ చెప్తాను. ఈ కథ వినడం వల్ల గోవుల యొక్క ప్రభావం, గోవుల యొక్క మహానుభావత్వము నీకు తేటతెల్లమవుతుంది అని చెప్పాను. ఏమిటంటే అది సుమిత్రుడను మునిచే పోషించబడిన గోవుల ప్రభావం. సుమిత్రుడు అనే ముని చేత ఇది చాలా, ఈ కథ ఇలా 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 తిరుగుతుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళారనుకోండి, అది ఎట్టెళ్ళిందో మీకు అర్థం కాదు. జాగ్రత్తగా వినండి కథ. ఇది ఒక ఘట్టంతో ఆగదు. ఈ కథ 2-3 ఘట్టాలతో ముడిపడి ఉంటుంది. విందాం. చెప్పండి. కేటగిరి. త్రిశిఖరం అను పేరి ధాత్రీధరమును ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు త్రిశిఖరము. ధాత్రీధరమును ఉపాంతమున అంటే ఆ పర్వతానికి దగ్గరలో రుద్ర కల్పితమైన కూలహ కోలహ అని పేరు కలిగినటువంటి కల్లోలిని శోభితోపకంఠయే తీర కారణమున. అక్కడ ఏం జరిగిందంటే, త్రిశిఖరము అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి దగ్గరలో రుద్రుడు ఒక నదిని కల్పించాడు. ఆ నది పేరు ఏమిటంటే కూలహ. ఆ కూలహ తీరంలో దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవి దగ్గర ఇప్పుడు కథ నడుచుకోండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము? త్రిశిఖర పర్వత ప్రాంతంలో కోలహ నది, ఆ నదికి దగ్గరలో ఉన్న అడవి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి భృగువంశ సంభవులగు సంయమీశ్వరులు కొందరు ఆశ్రమంబులు గావించుకొని తపఃపరులై ఉండుదురు. ఆ అరణ్య ప్రాంతంలో భృగు వంశములు అంటే భార్గవులు, భృగు వంశానికి చెందిన వాళ్ళు భార్గవులు. ఆ భృగు వంశానికి జన్మాతులైనటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. ఆశ్రమాలు నిర్మించుకుని ఆ ఆశ్రమాల్లో ఉన్నారు వాళ్ళు. అందు సుమిత్రుండను పేరపరగి పరమాచార భవ్యుండగు ఒక్క భార్గవునకు అంగీరసుండను ఒక్క మహాద్విజుండు సఖ్యంబునను సౌజన్యంబునను గో శర్కర వసంగిన. చూడండి, గోవండి. అక్కడ ఏం జరిగింది? ఆ పర్వత ప్రాంతంలో భృగువంశుడు
మరి చదవమ్మా. భృగువంశ సంభవలకు సమీమేశ్వరులు వాళ్ళ ఆశ్రమాలు కలుపుతూ ఉన్నారు. చదవమ్మా. అందు సుమిత్రుండను పేరం వరగి అందు సుమిత్రుండను పేర బరిగి పరమాచార్య భగిళ్లకు ఒక భార్గవం. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, భార్గవుడు, అంటే భృగువంశం కాదు, ఆయన పేరేంటంటే సుమిత్రుడు. ఈయన పరమాచారపరుడు. అగు ఒక్క భార్గవునకు అంగీరసుండను. అక్కడ ఇంకో ముని ఉన్నాడు, ఆయన పేరు అంగీరసుడు. అంగీరసుడు అను ఒక్క మహాద్విజుడు సౌఖ్యమన అంటే స్నేహం కొద్దీ ఈ సుమిత్రుడి మీద ఉన్న ప్రేమతోనూ, సుమిత్రుడి మీద ఉన్నటువంటి స్నేహంతోనూ ఈ అంగీరసుడు సుమిత్రుడికి ఒకనాడు గోశర్కర వసంగి. మరి అది ఏమిటో మనకి తెలియదు. బహుశా నేను అనుకుంటాను గోవు నుంచి వచ్చినటువంటి శర్కర అంటే పంచదార. తీగ. సో గోశర్కర అనే ఒక తీగనిచ్చాట ఆయన. ఒక తీగనిస్తే అమ్ముని తన గోవు అయ్యోషది మేపి, అది కరెక్ట్, అది తీగనే. ఈయన సుమిత్రుడి దగ్గర కొన్ని గోవులు ఉన్నాయి, ఆ గోవులకి ఇచ్చాడు. ఇది ఇచ్చేటప్పటికి అది మంచి పోషకం అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఈ సుమిత్రుడి దగ్గర ఒక గోవు ఉంది, ఈ అంగీరసుడు గోశర్కర అని ఒక తీగిచ్చాడు, అది తన గోవుకి ఇచ్చాడు. దాంతో అది ఈ దగ్గర ఉన్న గోవు మేపి పోషించిన అది సుపుష్టియు సుస్వరయు అది మంచి బలంగా తయారు. దాని గొంతు కూడా చలాగింది, సుస్వర. స్వరూప మంచి రూపం కూడా వచ్చింది. మంచి రూపము, మంచి కంఠము, మంచి బలము కలిగింది. ఇది సుమిత్రుడి దగ్గర ఉన్నావు. ఒక్క వృషభంబు పొందు వడసి అది ఒక రోజున ఒక వృషభముతో సంసారం చేసింది. గర్భిణి అయి మిథునం అది గర్భిణి అయింది. గర్భిణి అయి అది 2 దూడల్ని కానీ మిథునము అని. దాంతో మనకు అర్థమవుతుంది, ఒక కోడి దూడ, ఒక పెయ్యి దూడ. పెయ్యి దూడ అంటే మళ్ళీ ఆడది, కోడి దూడ అంటే మగది. అది కోడి దూడ మిథునానికి అందేది. కానీ కందపద్యం ఇక్కడ సౌందర్యం ఉన్నట్లు భాషించేసే లక్షణం అక్కర్లేదు. నెక్స్ట్ కందపద్యం. ఆ మిథునము బహు సంతానమయ్యం. పెరిగి క్రమమున అది ఒక్కటి కాలయ. ఈయన దగ్గర ఒక సుమిత్రుడి దగ్గర ఒక్కటి ఉండే కావు, ఇప్పుడు అది ఇద్దరిని కంది. ఆ ఇద్దరు ఇలా బహు సంతానం. అతి త్వరలో ఈయన దగ్గర ఒక పెద్ద ఆవుల మందే, ఒక ఆవుల మందే వచ్చేసింది ఈయన దగ్గర. క్రమమున గో నిచయంబు ఇమ్మేయి పెక్కు సహస్రములు అమ్మునికిం కలిగే గోవులు అతడును కలిగెను గోవులు అతడును వాణి. అది కాబట్టి అతి చిరకాలంలో ఆ 2 కలిసాయి. ఆ 2 ఇంకో 4 ఉంటాయి. ఆ 4 8, 8 16, 16 32, 32 నుంచి 64, 128, 240. ఇది 6 నెలలకు ఒకసారి దాంట్లో అతి చిరకాలంలో కొన్ని వేలు వచ్చేసి, అతి చిరకాలంలో కొన్ని వేలు వచ్చేసాక ఇవన్నీ చక్కగా చూసుకుంటున్నాడు. అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు సుమిత్రుడు. అది సంగతి. వేట్క చూసి వాడు కూడా ఈయన వేడుకతో అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎప్పుడు వెనక తిరిగి మేపు. ఈయనకి పని ఏంటంటే ఆ గోవుల్ని మేపడం, గోసేవ చేసుకోవడం. అంతే.
గోపోషణే ఈయనకి సేవ, అంతే, ఇంకా పని లేదు ఈయనకి, సుమిత్రుడికి. మేపు నీరును కల చోటికి ఓపి మేపు నీరును గల చోటికి ఓపి వెలచి ఈయన ఎక్కడైతే నీరుందో వాటన్నిటిని నీరు దగ్గర తీసుకెళ్ళటం, అవి నీళ్లు తాగే వరకు ఉండడం, అన్ని వచ్చాయా లేదో చూసుకోవటం. పాలు క్రేపుల కుడవా. ఇంకో చిత్రం, ఇన్ని వేల గోవుల్లోంచి ఒక్క రోజు ఆయన ఒక్క ఆవు పాలు తాగలేదు. వాటి దూడలే అన్ని వదిలిపెట్టేసేవాడు ఈయన. ఇదండి ధర్మం. అది వాళ్ళ దూడలని పాపం తేకుండా మనం తాగడమా? కాబట్టి పేరు ఆ క్రేపులు కుడుస్తుంటే ఈయన ఏం చేశాడు? ప్రమదుడు ఆనందపడిపోతున్నాడు. తాగండమ్మా, ఇంకో తాగండి, అమ్మిస్తోందిగా తాగండి అని ఇస్తున్నాడు. ఈయన మాత్రం ఏం చేసేవాడు? ఏమీ తాగేవాడు కాదు, అక్కడ చూస్తూ ఉండేవాడు. అవి తాగుతూ ఉండగా కొంచెం నొరగొచ్చేది. ఆ నొరగ ఇట్లా కొట్టుకొచ్చేది, అది మాత్రం ఈయన తాగుతుంది. లేదా ఆవు దూడలకు ఉన్నటువంటి ఫేన్ అని తాగుతూ ఉండేవాడు. మిగిలిపోతుంది కదా, దాన్ని ఈయన తాగుతూ ఉండేవాడు. అలా పేన అంటే నురుగు నేరగా తాగుతున్నాడు. కాబట్టి ఈయన పేరు సుమిత్రుడు పోయి పేన పొడు అని మార్చింది. పేన పొడు, పేనను తాగేటువంటి వాడు. అంతగా ఈయన గోవులతో మమేకమైపోయాడు సుమిత్రుడు. కన్నపద్యం దానన చేసి అతనికి పేనపుడు నామమొసగే ప్రియమున ముని సమ్మానితుడగు గౌతముడు. ఇట్లా నిర్మల బుద్ధి గో సమారాధకుడే. ఆయన హాయిగా గో సమారాధన చేస్తున్నాడు. అప్పుడు మునుల చేత కీర్తింపబడి అందరి మునుల చేత సేవలు పొందేటువంటి గౌతముడు అనే మహర్షి ఆయన ఏం చేశాడంటే, వీటికి గౌతముడు అనే మహర్షి ఈయనకి పేనపొడు అని పేరు పెట్టారు. ఎందుకని? ఈయనకి ఆహారం ఇంకోటి లేదు. ఆ దూడలు తాగుతుంటే అక్కడికి ఉండేవాడు, అది కొట్టుకొచ్చిన దాన్ని ఈయన తాగుతుండేవాడు. లేదా ఆ దూడల దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇలా తీసి తాగుతూ ఉండేవాడు. అలా ఈయనకి పేనపుడు అని పేరు పెట్టాడు గౌతముడు. అది ఎవరు? వర్తిల్లు చుండ ఒక్కనాడు ఇలా ఉన్నాయి, నడిచిపోతాం. కామరూపిణులకు గోవులు కొన్ని కాంతారంబులు గైకొని అది కాంతాకారములు గైకొని. ఇందులో కొన్ని గోవులకి కామరూపం అంటే వాటికి ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని అవి ధరించగలవు. దేవతలు కామరూపుడు, వాళ్ళు ఇలాగే ఉండరు. వాడు ఒకప్పుడు రాజుగా వస్తాడు, పేదగా వస్తాడు, ఆడగా వస్తాడు, మగగా వస్తాడు, జంతువుగా వస్తాడు. రాక్షసుడు కూడా అంతే, వాళ్ళు ఇష్టం వచ్చిన రూపాల్లో వస్తారు. గోవులు కూడా కొన్ని కామరూపాలు ఉన్నాయి. వాటికి ఒక కోరిక కలిగింది. అవన్నీ స్త్రీ ఆకారాలు ధరించాయి. కాంతాకారములు గైకొని కమనీయంబగు కొలన జలక్రీడ సలుపు. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలంలోకి ఇవన్నీ దిగాయి. మనకి తెలుగు సినిమాల్లోనే కొలంలో పెట్టిన ఫుల్ సాంగ్ జగదేక వీరుని కథ. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయి లేహల, ఏమి హాయి లేహల అని పాడుకుంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు జలక్రీడలు ఆడుకుంటూ ఏవి గోవులే స్త్రీ రూపాలు ధరించి ఆడుకుంటూ ఉంటుంటే తోటి ధేనువులు
అచ్చట మెలంగి తోటి ధేనువులు అచ్చట మెలంగి కనుగొని మీరెవ్వరని మానుష భాషణంబులు అడిగిన జనంబులు. అప్పుడు ఈ మిగతా జనం మొత్తం ఉన్నాయి కదా, ఆయన దగ్గర వేల వేలు ఉన్నాయి. అందులో కొన్ని ఈ స్త్రీ రూపాలు ధరించి ఇలా ఉన్నాయి. మిగతా జనులు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఆ కొలం దగ్గరకు వచ్చి ఈ స్త్రీ ఆడుకుంటూ చూసి మీరెవరు అని మనుష్య భాషలో అడిగితే ఏమో గోవులము. అప్పుడు అలా కాంతలు అంటున్నారు. ఎవరు? స్త్రీ రూపంలో ఉన్న గోవులు అంటున్నాయి. మేము గోవులము. అయ్యా మేము కూడా గోవులమే అనవుడు అనవుడు ఇట్టి అద్భుత అనుభవము మీకెట్టు లావహిల్లే. ఇట్టి అద్భుత అనుభవం మీకెట్టు లావహిల్లే. అదేంటి? మరి మీ గోవులు కదా, మరి మేము కూడా గోవులం కదా, మేము ఆ రూపాన్ని మేము ధరించలేకపోతున్నామే. ఇటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మీరు ఎలా పొందగలిగారు అనినా విని వాని తోడ అతివలు ఇట్లని మా తెరుగు ఏర్పడ వినుము. అలాగా మాకు ఇటువంటి శక్తి ఎలా వచ్చిందో చెప్తాము వినండి అన్నారు. ఒక్క 2 నిమిషాలు నీళ్ళు పెట్టుకున్నాను. కాబట్టి మా తెరంగు నాకు ఇటువంటి అద్భుతం ఎలా వచ్చిందో చెప్తాను ఆయన వినండి అని స్త్రీలుగా మారిన గోవులు మిగతా గోవులతో ఇలా చెప్తున్నాయి. ఏమనంటే హవ్య కవ్యంబులకు అతిథి పూజనంబులకు నిజాహారంబులకు సద్విజావళి సంతోషింప ఇంపారు పాలు వారికి కురి. ఒకటి చెప్తున్నారు, బ్రాహ్మణులు సంతోషించే విధంగా వాళ్ళకి హవ్యములు కవ్యములు
హవ్యములు అంటే దేవతార్చన, కవ్యములు అంటే పితృదేవతార్చన. హవ్య కవ్యములు అతిథి పూజనములకు. అతిథి పూజలు చేయాలంటే మరి ఆవుపాలు కావాలి. అతిథి పూజనాలకి నిజాహారములకు. వాళ్ళు ఆహారానికి ద్విజావళి సంతోషం. వీళ్ళ మూడిటి కోసం సద్విజావళి మంచి ద్విజులు సంతోషించగా వాళ్ళకి పాలిస్తామయ్యా మేము. అందువల్ల మాకి ఈ అద్భుతమైనటువంటి ఈ కామరూప శక్తి వచ్చింది మాకు. రెండు కృషి క్రియా సర్వ కృషి క్రియా కృషి క్రియా సర్వ నిర్వర్తనములకు. కృషి క్రియా సర్వ నిర్వర్తనములకు మా పుత్రులం పనుతుము. మీరు తినాలి. తినాలంటే ఏం కావాలి? ఒడ్లు కావాలి. మరి ఒడ్లు కావాలంటే భూమి దున్నాలి. మా కొడుకుల్ని పంపిస్తాం. కృషి వ్యవసాయం కోసం, ఆ వ్యవసాయాన్ని మిగతా చేయడం కోసం మా కొడుకుల్ని పంపిస్తాం మేము. మీరు చేసి తాగాలి తర్వాత. కాబట్టి కృషి వ్యవసాయం కోసం కానీ, వ్యవసాయం కోసం కానీ మా సుకృతంబుల ఆ విశేషంబు కలిగే. అది మేము ఈ మంచి పనులు చేస్తూ ఉంటామయ్యా. ఇలా మేము మంచి పనులు చేయడం వల్ల మాకి ఈ అద్భుతమైన శక్తి వచ్చింది, కామరూప శక్తి వచ్చింది. కామరూప శక్తి మాకు ఎందుకు వచ్చింది? ఇదిగో మేము మంచి పనులు చేయడం వల్ల. మాకును గోలోకంబును సులభము. మాకును గోలోకము సులభము. మేము చాలా తేలిగ్గా గోలోకానికి వెళ్ళిపోతాం. మీకు తెలుసు ఆ గోలోకం ఎక్కడుంది? బ్రహ్మలోకం పైన ఉంది. మీరా సుకర్మంబులు సూచి అసూయ సేదురు కావున అదిగో మీరు మా సుకర్మాలు, మా గొప్పతనాన్ని, మా విశేష ప్రతిభకి మీరు అసూయ పడతారు. కాబట్టి కందపద్యం. క్రేపులతో దుర్గతి ప్రాపింపగలరా. దుర్గతి ప్రాపింపగలరా. ఇట్టి భావి చరితము ఉద్దీపిత బోధనమున కని మీపై కృప చెప్పవలసే మీకు తెలిసేటట్టుగా, మీకు జ్ఞానం వచ్చేటట్టుగా మీరు ఏమైపోతారో తెలుసా? మీ దూడలతో సహా మీరు దుర్గతి పాలైపోతారు. మీరు దుర్గతుల పాలైపోతారు నాయనా. కాబట్టి మీకోసం నేను చెప్తున్నాను, వినండి. మీ పాలు మీ క్రేపులకే ఉంచుకోకూడదు. చూసారా ఇక్కడ చెప్తున్నారు. ఆ తాపులు మీరేం చేయాలి? హవ్య కవ్యములకు, అతిథి పూజలకు, సద్విజుల మంచి ఆహారానికి మీరు ఉపయోగపడితే మీకు కూడా మా సూచన శక్తి వస్తుంది అని. కామరూపదారులైన గోవులు మిగతా గోవులతో అంటున్నాయి. అనుటయు ఆ గోవులు దీనానులై ఈ విన్న మాటలు విన్నటువంటి మిగతా గోవులు ముఖం చిన్నబుచ్చుకుని. కందపద్యం. గోవుల గతి కావున గోవుల గతి ఎవరైనా మేము గోవులం, మీరు కూడా గోవులే అంటున్నారు. మాకు మీరే గతి. మేము ఇట్లా నరకాల పాలు వెళ్ళకన్నా మేము కూడా గోలోకాలకు వెళ్ళేటట్టు, మేము కూడా ఇటువంటి కామరూప శక్తిని పొందేటట్టు మాకు వరం ఇవ్వండి అయ్యా. మేమేం చేయాలో చెప్పండి అయ్యా, చెప్పండమ్మా అన్నారు. మీరరసి సుగతి కలుగు తెరవు మాకు ఏ విధినైనా చెప్పంగవలది. మీరు బాగా ఆలోచించి ఏమేం చేస్తే నాకు సుగతులు, మంచి గతులు వస్తాయో చెప్పరా. ఎందుకంటే మీరు గోవులు, మేము గోవులు. మరి గోవులకి గోవులే కదా గతి. మేము ఇప్పుడు ఎవరిని ప్రార్థించాం?
కాబట్టి మేము ఏం చేస్తే మాకు మీలాంటి కామరూప శక్తి గోలోక ప్రాప్తి లభిస్తుందో చెప్పండి అన్నారు. అనినా అనినా అట్లా కాక అని అట్లా కాకయని వారు తర్వాత తేటగీతి తేటగీతి రంతిదేవుండు రంతిదేవుడు వేవచ్చరములు సేయు అధ్వరమునకు పశువులై అరుగుడు. అయినా మీరు ఒక పని చేయండి, మీరు మాకున్నంత శక్తి మీకు రావాలంటే రంతిదేవుడు 1000 వత్సరాలు యాగం చేస్తున్నట్టు ఆయన 9 రోజులు దసరాలకు మనం దండుకుంటున్నాం. 1000 సంవత్సరాలు మీరు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ మీరు పశువులైపోండి. బలి పశువులైపోండి. ఆయన మిమ్మల్ని బలి చేయడం, మీరు బతిమాలండి. చూడండి, బలిస్తే ఏం జరుగుతుందంటే మీకు మోక్ష ప్రాప్తి. మిమ్మల్ని మీరు అహంకార త్యాగం వెళ్ళండి. నేను చావాలనుకుంటే చచ్చిపోండి, దుర్గతులు పడి రంతిదేవుడు ఇచ్చిన భావనకి వెళ్ళిపోండి అన్నాడు అని చెప్పాయి. ఇది కామ రూపంలో ఉన్న గోవులు మిగతా గోవులకి. అతడు విశసనము సేయ గోలోక విభవముందురు కాంతురు అని వాడు ఎంతో ప్రేమతో ఆయన కనుక మిమ్మల్ని విశసనము నరికేయాలి, చంపాలి. అంటే బలిచ్చేటప్పుడు కరెక్ట్ గా మెడకాయ కోసేస్తారు. అది చేస్తే మీకు కూడా మంచి సద్గతులు వస్తాయి అని వాళ్ళు గోవులు, ఇది కామరూపంలో ఉన్న గోవులు మామూలు గోవులతో పలికితే శీసపద్యం ఆ గోవులు ఆ విభు అధ్వరంబునకు అధ్వరమునకు పో ఉత్సహించరయు అందొక్క గోవు మనము సుమిత్రుని ధనము అతడు అనుమతి చేయక ఎట్లు పోవంజల్లు అతని చంపదము. సరే, మనం అందరం వెళ్ళిపోదాం. ఎందుకురా ఈ బతుకు ఊరికే, ఎన్నాళ్ళు ఇలా ఉంటాం? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేద్దాం, అయ్యా మమ్మల్ని విసర్జనం చేయి, మమ్మల్ని బలి చేయండి. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. మిగతా గోవులు వెళ్దాం అనుకుంటుండగా అందులో ఒక గోవు వచ్చింది. ఆగండి, ఏమిటి? మనందరం ఎవరం చెప్పండి? మనం స్వతంత్రులం కాదు. అదిగో మన అందరినీ పెంచి పోషించిన ఆ సుమిత్రుడు. ఆ సుమిత్రుడి యొక్క సొత్తు మనం, సుమిత్రుడి యొక్క సొత్తు ధనం. ఆయన ఆజ్ఞ పొందకుండా మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఆయన ఆజ్ఞ పొందాలి కదా మనం. ఆయన ఆజ్ఞ పొందకుండా మనం వెళ్ళగలమా? వెళ్ళడం ధర్మమేనా? వెళ్ళడం ధర్మమేనా? అలా అన్నాయి అనేటప్పటికీ అతని చంపుదము అతడును గోలోకమునకు ఏకుదెంచుగాక అని కడంగి. మరి ఎలాగల వేళ్ళేవమ్మా, నువ్వు ఊరికే చల్లటి నీళ్ళు ఇచ్చావు. మనం ఏం చేద్దాం అంటే ఓ పని చేద్దాం, ఆ సుమిత్రుని చంపేసేద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా ఉంటే రీసెంట్ గా మనకి లక్ష్మీనారాయణ గారి విషయం మీకు తెలుస్తుంది. మిగతా గోవులు ఏమన్నాయంటే ఓ పని చేద్దాం, ఏమిటని ఆయన చంపేద్దాం. అంటే చంపడం అంటే శిక్ష కాదు. అలా చంపేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన కూడా మనతో పాటు గోలోకాలకు వస్తాడు. ఇన్నాళ్ళు మనల్ని పోషించినటువంటి వాడు
ఇప్పుడు మనం సద్గతులకు వెళ్తున్నాం, మనతో పాటు ఆయన కూడా సద్గతులకు రావాలి కదా. కాబట్టి ఇక్కడ చంపడం అనేటువంటి శిక్ష కాదు, రక్ష. మనం వెళ్ళిపోయి మనం రంతిదేవుని ప్రార్థన చేస్తాం, ఎలాగోలా రంతిదేవుని ఒప్పిస్తాం, ఆయన మనల్ని బలి చేస్తాడు. సరే, మనం గోలోకానికి వెళ్ళిపోతాం. మరి ఇన్నాళ్ళు మనల్ని పెంచి పోషించి మనకు ఆహారాన్ని ఇచ్చి మన పాలనే పనిగా పెట్టుకున్నటువంటి సుమిత్రుడు ఏమైపోవాలి? మన పాలనే పనిగా పెట్టుకున్న సుమిత్రుడు ఏమైపోవాలి అన్న. కాబట్టి ఆయన కూడా గోలోకానికి వెళ్ళద్దు, ఆయన కూడా గోలోకానికి వెళ్ళాలి. మరి గోలోకానికి వెళ్ళాలంటే ఈ రూపంతో వెళ్ళలేడు కదా. గోలోకానికి వెళ్ళాలంటే ఆయన ఈ రూపంతో వెళ్ళలేడు, కాబట్టి ఆయన చంపేస్తా ఉన్నారు. ఇది అసలు వాళ్ళు అనుకున్నది. మీకు తెలియలేదు అనుకోండి, ఏమిట్రా గోలి అంత కృతజ్ఞత. అది కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. అది కృతజ్ఞత. ఆ జీవుడికి తెలుస్తుంది, ఆ జీవుడికి దాని గురించి తెలుస్తుంది. అది కాబట్టి చెప్పమ్మా. అని కడంగి ప్రయత్నపూర్వకంగా చని ముని తేరి చూడను చాలక వెళ్ళారు. వెళ్ళి చూసేటప్పటికి ఆ మునిని తేరి చూడడం చాలక ఆయన వెలిగిపోతున్నాడు. ఆయన తపో మహిమతో అసలు దుర్నిరీక్షలు చూడలేకపోతున్నాడు. తేరి చూడడం చాలక అంతంత అతి భీతి క్రమ్మరి అరుగుటయం భయపడిపోయారు. వెళ్ళి చంపేద్దామని వెళ్ళే చూసినప్పటికీ ఆయన తేజస్సుకి దగ్గరకు కూడా వెళ్ళలేకపోయినా. అసలు వీళ్ళు ఒక చంపుదామనే భావంతో వెళ్ళేప్పటికీ ఇంత ఘోరం వరకు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినా, వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తే కొన్ని కపిల దేనువులు ఈ కపిల దేనువులు అవి వచ్చాయి. అతి క్రూర చిత్తములను ఏమో వధించడం. మేము మనసుని కఠినం చేసుకుంటాం, మేము చంపేస్తాం. అయితే మరి మాకేంటి అన్నాయి అవి. మాకు ఏమి మేలు చేయువారలు అని మిగతా గోవులను అడిగాయి కపిలదేవుడు. మేము మొదలు మా కఠినం చేసుకుని మీరు చేయలేని పని మేము వెళ్ళి చేస్తాం. అయితే మరి మాకేం అన్నాయి అంటే తగ మీరు చెప్పుడనినా అన్ని మోదవులు ఏకవాక్యత్వముంది. అది అన్ని వాకులు ఏకవాక్య తీర్మానం అంటారే, ఆ ఏకవాక్య తీర్మానం చేసేది. ఒక పని చేయమన్నారు, నువ్వే కనుక మీరు కనుక ఈ పని చేస్తే అవసరం ఆటవలది సకల వర్ణ ధేను సమితికి ఎల్లను కపిల గోవు శ్రేష్టగాగా. అది అన్ని రంగులున్నటువంటి ధేనువుల కంటే కపిల వర్ణం ఉన్నటువంటి ధేనువు శ్రేష్టం కదా. అందుకని కపిల ఈగి గో శతంబునిచ్చిన అట్లుగా వరము మీకు ఇచ్చువారము అని. ఒక్క కపిల ధేనువునిస్తే 100 ఆవులు దానం చేసినట్లే మీకు ఆ వరం. పైగా అన్ని రంగుల ధేనువులు దానం చేసినట్టే, అన్ని రంగులు
ధేనువులు ఒక 100 అన్ని కలిపి దానం చేసినట్టు ఒక్క కపిలదేవుడు, అది మీకు వరం అని మిగతా గోవులన్నీ ఆ కపిలదేవునితో చెప్పాయి. అప్పుడు ఈ కపిలదేవుడు వెళ్ళాయి ఎవరిని? అసుమిత్రుడిని చంపేయడానికి. మళ్ళీ చెప్తున్నాను, చంపడం శిక్ష కాదు, ఆయన్ని గోలోకం పంపించాలి. గోలోకం అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళబోయే లోకం, వాళ్ళు చనిపోవడానికే వెళ్తున్నారు. అంటే ఈ లోకాన్ని వదిలేయాలనే వాళ్ళ ఉద్దేశం. ఇంకా రంతిదేవుడి దగ్గర వెళ్తాడు, రంతిదేవుడు విశ్వకమం చేస్తాడు, అంటే నరికేస్తాడు, బలిస్తాడు, అంటే చచ్చిపోతారు కదా. వాళ్ళతో పాటు వాళ్ళ యజమాన్ని కూడా తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళ సదుద్దేశమే కానీ దురుద్దేశము కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచనం అనిన విని కరమ్ము ప్రియంబున కామరూపిణులైన ఆ గోవులు, అది ఈ కపిలదేవులు కామరూపుణులుగా, అందుకని కామరూపిణులైన గోవులు ఆ గోవులు రూపాంతరంబులు గైకొని అంటే కపిలదేవుడు దూసి ఇంకో రూపాన్ని తీసుకొని ఆ భృగువంశ వర్య పాలకింపు, ఆ భృగువంశ పరివాడు, ఆ భృగువంశములు శ్రేష్ఠుడైనటువంటి ఆ సుమిత్రుడి దగ్గరికి వెళ్ళి ఏమో గోమాతలము, అది వీళ్ళు చెప్పారు, వీళ్ళు ఓపెన్ గానే చెప్పారు, వెళ్ళడం వేరే రూపాల్లో వెళ్ళినా మేము గోమాతలం, నీదగు గో సమారాధనంబునకు మెచ్చి, నీ గొదుగు గో సమారాధనమునకు మెచ్చి వరం విచ్చు వారమై వచ్చితిమి. నువ్వు గో సమారాధన బాగా చేస్తావు విన్నావు, కాబట్టి మీకు వరం ఇవ్వడానికి వచ్చాను ఆయన. ఇష్టం వేయది అడుగును అడుగుటయు అమ్ముని ఇప్పటి అట్లా ఎల్లప్పుడూ గోవుల వలన భక్తి స్నేహములు కలుగంగా నీయండు అని నీకు వరం కోరుకోన్నా తప్పకుండా. ఇప్పుడు నేను గోవుల పట్ల ఎట్లా ఉన్నాను, ఎప్పుడు నా మనసులో ఎల్లప్పుడూ గోవుల పట్ల భక్తి స్నేహం స్థిరముగా ఉండేటట్లు నాకు వరం ఇవ్వండి, మీరు ఇవ్వగలిగితే అన్నారు. అనేటప్పటికీ ఆ మాటకు అవి అట్లు అయ్యడుగాక, అలాగే అవుతున్నాయినా. నువ్వు చిరకాలము శాశ్వతంగా గోలోకంలో ఉంటావు అని చెప్పి వెండియు ఇట్లా అలాగే నువ్వు కోరికే నెరవేరుతుంది అని చెప్పి, ఇంకా ఈయన్ని సంపటానికి వచ్చినటువంటి ఆ గోవులు ఇలా అంటున్నాయి ఈయనతో. కందపద్యం ఈ లోకం బేటికి, అది ఈ లోకం బేటికి ఎందుకయనికి లోకం, ఇక గోలోకానికి వెళ్ళు, అక్కడ గోవులు ఉంటాయి. మన గోలోకంబునకు రమ్ము, మీ గోలం, మీరు ఎక్కడి నుంచి వచ్చాము తెలుసా? గోలోకం నుంచి వచ్చాం, అక్కడికి రాను. కులవరా అంటే కులములో శ్రేష్ఠుడైనటువంటి ఓ సుమిత్ర, ఓ పేరపుడ అనుడు చాలుదునే మద్గో రత్నాలి విడిచి, ఆయన అన్నాడు చాలుదునే మద్గోరత్నాలి విడిచి అందు రాకకు అని ముని పలికే. నీకు ఈ లోకం ఎందుకయ్యా, రా నువ్వు మాతో రా అన్నా. అనేటప్పటికీ అన్నాడు, నాకు రావాలనే ఉంది, కానీ చాలుదునే నా గోరత్నాలి, నా దగ్గర ఉన్నటువంటి ఈ గోవులున్నాయే ఒక్కొక్కటి ఒక రత్నం లాంటి, అటువంటి రత్నముల సమూహం, ఈ గోవులను వదిలి నేను ఎలా రాగలనమ్మా అన్నాడు. ఆ పేనపుడు అని పేరుగాంచిన సుమిత్రుడు, భృగువంశ జాతు. కందపద్యం విని ఆ ధేనువుల ఆతని తనువు ఆకాశమునకు నెత్తి, తీరా అనేటప్పటికీ ఇక వీడు మామూలుగా రాడనుకుని ఒక్కసారిగా ఈ తనుని ఆకాశాన్ని ఎత్తి తమ యోగ బలంబున చైతన్యము బాపి, అది యోగ బలంతో ఈయనకి చైతన్యం లేకుండా చేసేసి శరీరం నుంచి ఆత్మను విడి చేసేది. ఆ పేనప్పుడు జీవుని తీసుకుని గోవలోకానికి వెళ్ళిపోయినాయి. పేనప్పుడు శరీరం ఇక్కడ పడిపోయింది, సుమిత్రుడు శరీరం ఇక్కడ పడిపోయింది.
అవని మీద కళేబరంబు వైచి అవని మీద కళేబరంబు వైచి వైచి అంటే భూమి మీద ఆయన యొక్క కళేబరం శరీరాన్ని పడేసి ఆయన జీవుని మాత్రం పైకి తీసుకెళ్లిపోయి ఎవరు ఈ కామరూపం కలిగినటువంటి కపిల దేవుడు రయమున చాలా వేగంగా కొమ్ముల కాళ్ళ పిండిగా క్రుమ్మి కిందకు వచ్చాయి. ఆ కొమ్ములతోను కాళ్ళతోను వాడిని ఆ కళేబరాన్ని పిండిగా ఎత్తిసి మళ్ళీ సెపరేట్ గా పాతి పెట్టక్కర్లేదు, ఏం చేయగలరు చేసేసి మగిడిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళి పూసగుచ్చిన గతి తమ్ముం పనచిన గోవులన్ భజం గోవులకు అమ్ముని తెరుగల్ల చెప్పి హర్షమునచ్చ. ఇప్పుడు ఇలా చేసేసి కిందకి మళ్ళీ వచ్చాయి. కాళ్ళతోనూ కొమ్ములతోనూ పొడిచి పిండిగా చేసి ఆ తర్వాత ఈ వీళ్ళని ఎవరైతే పంచారో ఆజ్ఞాపించారో మిగతా గోవుల దగ్గరికి వెళ్ళి ఇదంతా పూసగుచ్చినట్టు చెప్పాయి. అనేది మంచి నానుడి. అంటే మేము వెళ్ళాము ఆయన దగ్గర మేము గోవులు అని చెప్పాము. వాళ్ళు ఎక్కడ అబద్ధం వాళ్ళే చూడండి. నీకు ఈ లోకం ఎందుకన్నావు వదలన్నాడు. అప్పుడు మేము మా యోగ బలంతో ఆయన ఆకాశానికి తీసుకెళ్ళి ఆయన చైతన్యాన్ని శరీరాన్ని విడిచేసాము. ఆయన జీవుణ్ణేమో గోలోకానికి తీసుకెళ్ళిపోయాం. ఇగో ఇక్కడ ఆయన శరీరాన్ని కొమ్ములతోనూ కాళ్ళతోనూ పొడిచి పిండిగా చేసాం అని ఇవన్నీ చెప్పాయి. ఆ గోవులకి మిగతా గోవులకి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ గోవులన్నీ ఎవరు? స్వతంత్రులు. వాళ్ళకి యజమాని లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా రంతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సంతోషంగా రంతి దేవుడి దగ్గరికి వెళ్ళి అయినా రంతిదేవా నువ్వు చేసేటువంటి 1000 వత్సరాల ఇది ఏదైతే ఉందో యజ్ఞం ఏదైతే ఉందో అందులో మమ్మల్ని యజ్ఞ పశువులుగా చేసుకో అని చెప్పవచ్చు. ఎందుకని వాళ్ళిప్పుడు స్వతంత్రులు, పరతంత్రులు కారు. వాళ్ళు చూసారా ధర్మం మీద, ధర్మాచరణ మీద మన దేశంలో ఎంతగా పాకులాడారో చూసారా. ఒకప్పుడు ధర్మం మీద ఇది నేర్చుకుంటే అండి గురు శిష్యుల సంబంధము, యజమాని సంబంధము ఎన్నో తెలుస్తాయండి. పేరుకి గురువు శిష్యులు ఇలా పేరు పెట్టుకోకండి. తండ్రి నిజంగా తల్లిదండ్రులు ఎంతమంది గౌరవిస్తున్నారని చెప్పండి. నాకు పరమాశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నీకు బట్టలు కూడా కట్టుకోవడం చేత కానప్పుడు ఈ తల్లిదండ్రి సహాయం తీసుకొని నువ్వు చేసావు. ఇప్పుడు నువ్వు నీకేదో అన్నీ తెలిసినట్టు వాళ్ళకేమీ తెలియనట్టు మాట్లాడతావు. పైన అది కూడా నలుగురు. ఎంత అవమానకరంగా ఉంటుందండి అది వినటానికే చాలా కఠోరంగా ఉంటుంది. వినటానికి ఇలా ఇచ్చాడు వాళ్ళకే తెలియదు. ఈ పిల్లలు ఇటు చేసేది వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మని మా నాన్నని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా మంది పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ అమ్మని నాన్నని మీరు పంజరంలో పెడదామని అనుకుంటున్నారు. నేను రాసిస్తాను. మీరు పంజరంలో పెట్టి వాళ్ళకి కావలసినప్పుడల్లా టైంకి కాఫీ టిఫిన్ అన్ని ఇద్దామనుకుంటున్నారు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి చాలు. వాళ్ళు స్వేచ్ఛగా ఎన్నాళ్ళు బతికారు ఆ బతుకు ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు ఎవరితో మాట్లాడాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది అనుకోండి,
ఎవరో స్నేహితుడు వచ్చాడు, అమ్మా నాన్న నీకు ఒంట్లో బాగా నువ్వు పడుకో. వాళ్ళకి తెలియదు నువ్వు ఒక్కడివేనా ప్రపంచంలో తెలియదు. ఎంత అవమానకరంగా ఉంటుందన్నమాట. అది నువ్వు వాళ్ళని అవమానిస్తున్నట్ట, వీళ్ళని అవమానిస్తున్నట్ట. అంటే సంపత్కర్మం, డబ్బుందన్న అహంకారం, ఆభిజాత్యం. చెప్పం వచనం. గోలోకంబునకు ముఖ్యలగు గోమాతలంతయు ఎరింగి తమ కడకం చనుదించిన సుమిత్రుని ఆదరించి. అది అక్కడ సుమిత్రుడు గోలోకంలో ముఖ్యులైనటువంటి వాళ్ళు సుమిత్రుడు వచ్చాడు రోయ్, ఈయన కింద మన గోవుల్ని ఎంత బాగా చూస్తున్నాడు రా అని వాళ్ళు సంతోషించి సుదత్తులై వాళ్ళందరూ మంచి ఆ స్త్రీ రూపాలు ధరించారు. ఎక్కడ గోలోకంలో. ఇప్పుడు ఈ కథను మారుస్తూ ఉంటాడు, ఇక్కడ కెమెరా అటు ఇటు చెప్తూ ఉంటాడు ఇక్కడ. ఇక్కడ వీళ్ళకి వచ్చి వీళ్ళు ఈ గోవుడు చెప్పారు, ఈ గోవుడు సంతోషించాయి. సుమిత్రుడు గోలోకానికి తీసుకెళ్ళాడు. అక్కడ గోవులు వాళ్ళు స్త్రీ రూపాలు ధరించి దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరికి? సుమిత్రుడి దగ్గరికి. సుదతులై విహరించిన గోవులు మొదలుగా సకల గోవుల తెరంగు అతనికి ఎరింగించి గోవులు తెరంగించి ఆయన అందరూ స్త్రీ రూపాలు అని చెప్పాయి. నాయన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? మీ గోవులు ఒకప్పుడు ఇగో ఇవన్నీ చెప్పాడు నిన్న, అందులో కొన్ని స్త్రీ రూపాలుగా మారటం, ఇలా ఎందుకు మారాయంటే మేము ఇలా అయిపోవటం, ఆ రంతి దేవుడి దగ్గరికి వెళ్ళమని అంటాం, అప్పుడు మేము ఇలా అనుకోవటం, అప్పుడు నేను చంపేద్దాం అనుకోవటం, అప్పుడు కొంతమంది కపిల దేవుళ్ళు వచ్చి నిన్ను చంపడం, అవన్నీ చెప్పారు. ఎవరికి? సుమిత్రుడికి. ఎవరు? అక్కడ స్త్రీలుగా మారిన గోలోకంలో ఉన్న గోవులు. ఇది నీకు మేలే కాక, ఇది నీకు మేలే కాక, ఇది నీకు శుభమే అని పలికి అతను ప్రీతిని చేసి సంతోషం చేసి నిన్ను అలా చంపడం అని ఏంటి? మేలేనాయన, ఎందుకంటే నువ్వు శాశ్వతంగా గోలోకంలో ఉండిపోతావు. బ్రహ్మఘాతికులైన అన్ని గోవులకును మీ వంశం అచుచి వదనం పైకి పాపం వీళ్ళు బ్రహ్మఘాతి కదా, బ్రహ్మని చంపేశాయి కదా, కాబట్టి మీ ముఖం అశుచి అంటే నల్లగా అయిపోతుంది. శాపం ఇవి గోలోకంలో ఉన్న గోవులు. బ్రాహ్మణి వల్ల పాపం ఇచ్చిన ఆ ధేనువులు రంతిదేవు పాలకి పోయి, అందుకే కొన్ని గోముఖాలు చూడండి నల్లగా ఉంటుంది. అందుకని గోవుల ముఖమును మనము పూజ చేయకూడదు. ఎందుకని ఆ ముఖంతో కదా వాడిని చంపేసాయి. ఇక్కడ నల్లగా అవడం అంటే అందుకని గోవుని ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ చేయాలి? వెనకాల చేయాలి. ఎందుకని ఆ ముఖంతో కొమ్ములతో పొడిచాయి కాబట్టి ముఖము ఇది కాదు. దానికి ఇంకో కారణం కూడా ఏదో చెప్తూ ఉంటారు శివపురాణంలో. అందుకని గోవుని వెనకే పూజ చేయాలి ముందర. కాబట్టి వాళ్ళు నల్లగా అయిపోయి చెప్పించారు. తర్వాత రంతిదేవు పాలకి పోయి, ఇప్పుడు ఈ ధేనువులు మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చారు. ఈ ధేనువులు రంతిదేవుని పాలకుని పోయి సుగతి వేడి తమ్ము పశువులంగా విశ్వసింపమని ఇవి వెళ్ళాయి. అయ్యా మాకు సుగతిని కల్పించండి, మమ్మల్ని మీ యజ్ఞ పశువులుగా తీసుకోండి, మమ్మల్ని విశ్వసించండి అని వారిని ప్రార్థన చేశాయి. ఎవరిని? రంతిదేవుని. విశేషంలో నా అహంకృతో చూసారా? గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అహంకారం ఉండదో యస్య నా అహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి నిబధ్యతే. చూసారా?
నువ్వు అహంకారము లేకుండా, అంటే బాగా గుర్తుపెట్టుకోవాలని ఈ ఒక్క మాట. అహంకారం అంటే నేను చేస్తున్నాను అని నువ్వు చెయ్యకపోతే, నా చేత చెయ్యబడుతోంది అని నువ్వు ఏ పని చేసినా, ఇంకొకసారి చెప్తాను, నా చేత చెయ్యబడుతోందని నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్మి నువ్వు ఏ పని చేసినా ఆ పని ఫలితము నీకు రాదు. ఉదాహరణకి ఫలితం అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నేను చెయ్యట్లేదు, నా చేతి పనిముట్టి. ఇప్పుడు నువ్వు ఒకరిని పొడిచావు, దేంతో? కత్తితో. ఇప్పుడు పాపం ఎవరికి వస్తుంది? నీకా కత్తిగా? నీకు. కత్తి కదా అసలు పొడిచింది, కత్తి నీ చేతిలో పనిముట్టు. అలాగే నువ్వు కూడా భగవంతుడి చేతిలో పనిముట్టయిపో. నీకు పాపము లేదు, పుణ్యము లేదు. పాపము లేదు, పుణ్యము లేదు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద. ఇప్పుడు నీకు పాపం లేదు, పుణ్యం లేదు అంటే నీకు మోక్షానికి మార్గం అది. అది సంగతి. తర్వాత మిమ్మున్ తెగజూచి సద్గతికి ఎమ్మేయి పోవంగా నేర్పలేదు. ఎవయ్యా? నేను మిమ్మల్ని యజ్ఞంలో బదులు చేస్తే మీరు సద్గతికి పోతారేమో, సరే పక్కన పెట్టేయండి. కానీ నేను ఏ విధంగా సద్గతికి వెళ్తాను? అసలు ఆవుని హింసించకూడదే, అటువంటి ఆవుల్ని నేను చంపడమా? సరే మీరు సద్గతికి వెళ్తారేమో నాకు తెలియదు, కానీ నాకు దుర్గతి రావడం ఖాయం కదా. నీకు సద్గతి సరే, నాకు దుర్గతి రావడం ఖాయం కదయ్యా అని చెప్పారు. అని వినయార్థముగా మృక్కుచు పలికిన మానవపతికి చాలా వినయంగా, అమ్మా మీరు మమ్మల్ని చంపేయండి అంటున్నారు, మీకు సుగతి రావడం మాట దేవుడు ఎరుగమ్మా, నాకు దుర్గతులు వస్తాయి కదా, నాకు ఏ విధంగా సద్గతులు వస్తాయి, నా వల్ల కాదమ్మా అని రతీదేవుడు ఎంతో వినయంగా మాట్లాడితే ఇట్టులను ఆ గోవులు అప్పుడు ఆ రతీదేవుడితో ఆ గోవులు ఇలా అంటున్నాయి. ఏమనంటే, కందపద్యం జ్ఞానుల ఈ పనికై నేను కానక పుట్టించింది. ఏమయ్యా మా అంతలో మేము రాలేదు సుమా, మాలోనే కొన్ని గోవులు కామరూపం ధరించగలిగిన గోవులు ఈ పనికై నీ దగ్గరికి మమ్మల్ని పంపించారయ్యా, మేము మా అంతటా రాలేదు నాయన. అట్లు కావున మనోమాలిత గతి నీకు నగు చూడండి, మమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరు? జ్ఞానులైన వాళ్ళు మాకు సద్గతి కలిగిస్తూ నీకు దుర్గతి కలిగిస్తారని ఆయన. ఓ భానునిభా, చాలా చక్కటి సంబోధన. అంటే సూర్యుడి తేజస్సుతో వెలిగిపోతున్న వంటేది కూడా అని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, వేసంకాలం నేను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, నీకు చిక్కైపోతుంది, చెట్లాడిపోతుంది. అలా ఆయన ఇబ్బంది పెట్టకపోతే నీకు వర్షాలు రావు. అప్పుడు ఆయన చేస్తేనే నీకు వర్షాలు వస్తాయి. ఓ భానునిభా అంటే నువ్వు నిజంగా చంపేటప్పుడు ఈ శరీరానికి కొంత బాధ కలుగుతుంది, ఏది ఇప్పుడు, కానీ తర్వాత సుఖం వస్తుంది, తర్వాత అమృత వృష్టి ఉంటుంది. అలాగే నువ్వు ఇప్పుడు నీకు కూడా కొంత బాధ కలిగించచ్చు, భవిష్యత్తులో నీకు మాకు కూడా మోక్షం వస్తుంది ఆయన అని చెప్పడం. అందులో భానునిభా
మానితగతి నీకు నగు బాలునివ నీ యశంబును పరగు జగములను. నీ యశం, నీ కీర్తి కూడా మొత్తం ఉన్న ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. 3 లోకాల్లోనూ వ్యాపిస్తుంది. రంతిదేవా నా మాట నమ్మండి అన్నారు. ఎన్నోదమ్మా ఇది? 83. 83. అయ్యి బాబాయ్. 90. టైం ఎంత అయింది? 8:26. సరే, 90 దగ్గర ఆపేద్దాం. టైంతో సంబంధం లేదండి, 90 దగ్గర ఆపుదాం. ఇవాళే కొంచెం గొంతు వస్తుంది, రేపటికి ఇంకొంచెం వస్తుందని అనుకుంటున్నాను. మహాదేవుడు దయ. కందపద్యం. నావుడు మీ లోపల ఒక గోవైనను మోహవశత కూరుటయు మకంబు ఆవేళ పరిసమాప్తము కావవలయను. అయ్యా, ఈ దగ్గర వేల ఉన్నాయి కదా గోవులు. నేను రోజుకో దాన్ని చంపుకుంటూ వెళ్తాను. ఎప్పుడు నా యజ్ఞం పూర్తి అయిపోతుంటే మీలో ఒక్క గోవైనా సరే ఏమిటో ఇవాళ చనిపోవాల్సి వచ్చింది అని అనుకుంటే చాలు, ఆ రోజుతో యజ్ఞం పరిసమాప్తం. మీ అంతలో మీరు సంతోషంగా రావాలి. జనరల్ గా మనం ఏం చేస్తుంటాం, బలి పశువుని మనం బలవంతాన్ని లాక్కొస్తాం. మీరు ఎప్పుడైనా కామాఖ్య వెళ్ళని మీకు తెలుస్తుంటుంది, వాటికి అర్థమవుతుంది రేపు వీడేదో మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తామని వాళ్ళు బలవంతాన్ని లాగుతారు దాన్ని. కాబట్టి మీరంతా మీరు వచ్చేయాలి. యజ్ఞం అన్నారని నేను నరికేస్తాను. అందులో ఒక్కటైనా సరే ఈ శరీరం మీద ఆపేక్షతో ఒక్కసారి మీరు రాకపోతే ఆ రోజుతో యజ్ఞం పరిసమాప్తం. సరేనా అన్నాడు. ఒక కండిషన్, ఒక షరతు పెట్టాడు ఈయన. వినుడు సమయకల్పన తెలియని ఇది మన మధ్యన సమయం అంటే కండిషన్, షరతు. అని ఆ విభుండు పలికిన విని గోవులు సమ్మతింప ఈ షరతులు మీ గోవులన్నీ ఒప్పుకున్నాయి. విశ్వసించుచు ఈ రోజు అతడు వేలిచ్చే దీన్ని యజ్ఞంలో స్వాహ అంటాం. ఏది? ఆ గో దాన్ని యజ్ఞానలము అనేక గోచయములం. యజ్ఞానలము గోనే అప్పటికే కొన్ని 100,000 గోలు యజ్ఞంలో పడిపోయినాయి. అది సంగతి. క్రమాకలనం శాస్త్ర విధి ప్రకారం ఈయన ఏం చేస్తారంటే గోవులు చంపేసి దాన్ని వేలుస్తారు, స్వాహాకారాలు ఇస్తారు. కాబట్టి అలా ఇస్తున్నాడు ఈయన. ఎవరు? రంతిదేవుడు. కందపద్యం. ఒకనాడు గో ఒకటి లేగకు చన్నిచ్చుచు దానిని కనుగొని నీవు ఇంకా అకట ఎక్కడ చేరదవు అకృపులు వచ్చెదరు చంప అని పలుకుతాయి. ఈయన ఎక్కడున్నా వినగలడు. ఒకరోజు గోవుకి పాలిస్తుంది, దూడ తాగుతోంది. బహుశా ఆ రోజున ఈ గోవులు వెళ్ళాలో ఏమిటో మరి. వెళ్ళాలి, ఆ లేక దూడతో అంటోంది, అమ్మా నేను ఇవాళ సరిపోతాను, నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? నిన్ను చంపడం కోసం అకృపులు అంటే దయలేని వాళ్ళు వచ్చి నేను చంపడానికి వచ్చేస్తారమ్మా అంది. ఆ మాటలు ఈయన విన్నాడు. ఈయన విన్నా అంటే ఈయనకి దూరశ్రవణం ఉంది, అవి ఎక్కడో అంది విన్నాడు. అంతే, ఈయన యజ్ఞం ఆపేశాడు. అప్పటి వరకు చనిపోయిన గోవులన్నిటికీ గోలోకం వచ్చింది, మిగతా భూలోకంలో ఉండిపోయినాయి. గోవులు రంతిదేవుడు యజ్ఞ అందులో గోలోకానికి వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు అయిపోయినాయి. ఈయన ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యజ్ఞం ఆపేశాడు.
చెప్పి అదే కదా వీళ్ళిద్దరి మధ్య కండిషన్. అదే వచనం. మహానుభావుడు కావున, మహానుభావుడు ఆయన మహానుభావుడు కాబట్టి ఆ పలుకులు విని రంతిదేవుడు ఆ యాగంబు ప్రయోగంబుగా సమాప్తంబు కావించే సుప్రయోగంబుగా సమాప్తంబు కావించే. అయిపోయింది. అయిపోయింది. ఇంకా చాలా గోవులు మిగిలిపోయినాయి. కొన్ని గోవులు కడమటబడి నిలిచే. వాటి లైన్ రాలేదు, అవి పొడమి నిలిచే భూమిలో ఉండిపోయినాయి. అది అధ్వరోపయోగంబు వడసిన గోగణంబులు గోలోకంబనకు ప్రమోదం. ఈ యజ్ఞంలో యజ్ఞ పశువులుగా మారి వాటిని వేల్చి వాటితో సహకారాలు ఇచ్చిన గోవులున్నాయే, ఆ జీవులు మాత్రం గోలోకానికి వెళ్ళి హాయిగా ఆనందంగా ఉన్నాయి. తదీయ చర్మాస్తి శ్రేణుల తటంబులై చర్మ అస్థి శ్రేణులు తటంబులై ఎన్ని కొట్టారంటే ఆ చర్మాలు, ఆ ఎముకలు, చర్మ అస్థి తటంబులై అని ఒడ్డులు. అవి ఏం జరిగిందంటే ఈయన కొడుతుంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పటికీ ఆ నది ఉంది. ఆ నది ఏమిటంటే ఈయన కొట్టేప్పటికీ రక్తం కారిపోతాం. ఆ రక్తం ఒక నది అయింది, ఆవు రక్తం. మరి ఈ నదికి ఒడ్డేమిటి? ఇదిగో ఆవు చర్మము, ఆవు ఎముకలు. అందుకే దీని పేరు చర్వణవతి. తటంబులై తనరం ప్రభూత రక్త మేధక్లేదంబు. కాబట్టి ఈ మేధస్సు ఏమైంది? ఆ ఏరులో రక్తంతో కలిసి. కాబట్టి ఆ ఏరుని ఇవాళ కూడా మనం చర్వణవతి అని పిలుస్తాం. చర్వణవతి అని పేరు. ఆ రంతిదేవ భూపతి యజ్ఞ సమృద్ధుండై వృత్తశ్రవుడు అంటే అగ్నిదేవుడు. ఆ రంతిదేవుడు వృత్తశ్రవుని తోడి సఖ్యంబున పొలిచి అక్షయ నాకంబునకు అంటే తిరుగులేని తరగనట్టు. అంటే తిరిగి రాని స్వర్గంలో రంతిదేవుడు ఉండిపోయాడు. ఎవరితో? వృత్తశ్రవుడితో కలిసి. అగ్నిదేవుడు వీళ్ళందరితో సాగి. అంటే ఈ పాపం అగ్నిదేవుడికి రాలేదు, రంతిదేవుడికి రాలేదు. ఇక్కడేమో చర్వణవతి అనే నది వచ్చింది. కొన్ని గోవులు ఇక్కడ ఉండిపోయింది. ఆ మిగిలిన గోవులే ఇప్పుడు మనకి. అది ఈ అన్ని గోవులు కూడా వెళ్ళిపోయింటే అసలు భూమి మీద గోవులు లేవు. పేనపాక్యుండను గోలోకంబున శాశ్వతుండై వసించే అని చెప్పి ఈ పేనపుడు అని పేరు కలిగిన వాడు కూడా గోలోకం మీద శాశ్వతంగా ఉండిపోయాడు. తను పెంచుకున్న గోవులు కూడా ఇక్కడికి వచ్చేసాయి. తను పెంచుకున్న గోవులు, పెంచిన గోవులు అన్ని కూడా అక్కడ వచ్చేసాయి. అక్కడ మరణం అనే ప్రసక్తి లేదు. అక్కడ ఆకలి దప్పులు ఏవీ లేవు. అలా ఉంది ఆనందంగా. ఇప్పుడు ధర్మరాజుతో మళ్ళీ గంగా తనయుడైన భీష్ముడు చెప్తున్నాడు. మానవనాథ, ఈ పేనపాఖ్యానము బదరికాశ్రమమున బాదరాయణుడు ప్రీతి నారాయణులకు చెప్పిన మహాత్ముడు గో యజనార్థి అగుచు ఇది కొనియాడంగా విదితమై జగమున పరగే. ఇప్పుడు ఈ పేనపాక్యం మొట్టమొదటి ఎవరు చెప్పారంటే నాయన వ్యాసుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? బదరికాశ్రమములో. మనం వెళ్ళిన బదరి, అక్కడ నారాయణుడికి చెప్పాడు. నారాయణ అంటే నరనారాయణలో నారాయణుడు.
నరనారాయణులు చెప్తే వాళ్ళు కూడా ఈ గోయజనం చేశారు. అది చెప్పారు. తర్వాత పుణ్యతమంబు పావనము పుణ్యతమము అంటే పుణ్యమంలో కల్లా పుణ్యం, పావనము పావనం పవిత్రం చేస్తుంది. దీనిని పఠించిన ఆ గుజరాత్ పావనం చేస్తుంది. దీన్ని పఠించిన వీణులనించిన వీణుల అంటే మీ చెవుల్లో పెట్టుకుంటే అంటే మీకు దురిత వర్గంబులు దురిత వర్గంబులు పరి అంటే పాపాలు పోగొడుతుంది. పూరు నృపకుల భూషణ పూరు వంశంలో పుట్టినటువంటి ఓ ధర్మరాజా, పూత చరిత మంచి చరిత్ర కలిగినటువంటి ధర్మరాజా, నీవు అతి భక్తి కలుగు గోవుల కాబట్టి గోవుల పట్ల భక్తిగా ఉండు నాయన అని చెప్తారు. తర్వాత పరమ నియతిని ఈ తంత్రంబు పఠన విధియు ఎప్పుడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ ఆఖ్యానాన్ని ఎప్పుడు చదువుకుంటూ లేదా ఎవరన్నా చదువుతుంటే వింటూ ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఈ కథని అయితే నువ్వు చదువుకో లేదా నువ్వు వింటూ ఉండాలి. అనిన విని అట్లా చేసేదా అనగా గో మహిమలు ఇట్లా ఆకర్ణింప కనియును తనవి సనదు ఇలా గోమహత్యం నువ్వు చెప్తూ ఉంటే నేను వింటూ ఉంటే ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తోంది తాతయ్య. ఇంకా చెప్పండి గోమహత్యం గురించి అన్నాడు. ఇంకా నువ్వు చెప్పు నీవు విమల వాక్యముల మాలిన్యం లేని మంచి మాటలతో ఈ గోవుల గురించి చెప్పుతా నాకు ఇంకా వినాలన్నారు. కందపద్యం అని ధర్మతనయుడు అడిగిన అనయంబు ప్రియంబొంది అమర నదీ నందనుండిట్లను సత్యవతి తనయుని వాక్యములు చెప్పెదను వినుము నాయనా తప్పకుండా నాయనా నువ్వు మంచి మాటలు అడగమని చెప్తే వింటానంటే వినేవాడు ఉంటే నేను ఎందుకు చెప్పన్నానా? తప్పకుండా చెప్తా. ఏమని చెప్తానంటే అని గంగాతనయుడు తర్వాత సత్యవతి తనయుడు అంటే వ్యాసదేవుడు ఈ గంగా గోమహత్యం గురించి చెప్పాను ఆయన. ఆ విషయాలు చెప్తాను. చెప్పు. గో విశేషము అర్థి నీవు నన్ను అడిగినట్లు శుకుడు తండ్రిని అడిగే శుకుడు ఒకప్పుడు గోవులు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను అడిగితే గోవుల విశేషము, గో ప్రాభావం, గో మహిమ నువ్వు నన్ను అడిగినట్లే ఆయన కూడా అడిగితే దానికి ఆత్మప్రియం బంది మహాసంయమి ఆ సుబుద్ధికి ఇట్లనియే అది ఓ రాజా తన కొడుకు వచ్చి మంచి విషయం అడిగినప్పటికీ మంచి విషయం చెప్పాలనే కోరికతో ఆ వ్యాసుడు తన కొడుకు అయినటువంటి శుకుడితో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే చెప్పమ్మా. 90 అయిపోయినాయి. కొంచెం గొంతు బాగానే ఉంది. ఐ జస్ట్ వాంట్ టు గివ్ రెస్ట్. రేపు మళ్ళీ చెప్పుకుందాం. రేపు ఎల్లుండి ఆదివారం కూడా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ సోమవారం నుంచి బహుశా నేను అనుకోవడం సోమవారం నుంచి 22వ తారీఖు వరకు. 22వ తారీఖు ఏ వారం అయిందో చూడు. రేపు 15 22 శుక్రవారమా? కాబట్టి 22 వరకు 23 నుంచి ఉంటుంది. సరేనమ్మా. కానీ నేను 21 బయలుదేరి వస్తాను. 23 నుంచి మళ్ళీ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆనుశాసక పర్వము January 19th లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. January 18th on or before January 18th.
ధూపమాగ్రహాపయామి. అమ్మ దీపం దర్శయామి. ధూపదీపానందరం నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వజనం ప్రచోదయాత్. శారదందాజనమణిజామృషమసమృతమస్సరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, బాణాయ స్వామ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, స్వాహ. మధ్యేమ దీపాన్ని మంగళమాజన దీపం దర్శయామి. ఆచమన్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి హారికి దుష్ట సంపద పహారికి ఘోష కులీపయోధృతారికి బాలక గ్రహ మహాసుర లోకాన్ సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః హృది గీతస్య సాయి. దేశో క్షోభరహితో బ్రాహ్మణో సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణో సంతు పుత్రిణ సంతు పౌత్రిణో సదనా సదనా సంతు మాం సహ కుటుంబం సస్య పరివారం రక్షन्तు. సర్వే జనాం రక్షन्तు. సర్వ పరివారస్య ధర్మవర్ధ మనోరథ ఫలసిద్ధిః. కరుణా నివారణోస్తు. అధర్మస్య నాశనోస్తు. ధర్మస్య సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. ఈరోజు ఉదయం వచ్చాం గురువు గారు. మహాదేవ్ 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 మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. హిమక గురుగారు, ఈ నది ఎక్కడ ఉంది? జర్మన్ నది ఉంది అన్నారు కదా, ఇప్పటికి కూడా జర్మన్ నది చూడాలమ్మా, గూగుల్ చర్వణవతి ఉంది. అది ఉంది అని మాత్రం తెలుసు, ఎక్కడ ఉందో తెలియదు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. బల్లాయంతో పాటు ఇంకొంతమంది వచ్చారు చివరిలో. ఆయన మహాదేవ
మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ.